అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శిరీష. నేను విశాఖపట్నం ఆర్‌హెచ్‌టీసీలో వీఏఎస్‌గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను మీకు చొప్ప మరియు వరిగడ్డి సుపోషకం ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను. మనందరికీ తెలుసు ఆహ్, జనరల్‌గా ఈ వర్షాకాలంలో అంటే వానలు ఎక్కువగా ఉన్న టైంలో గాని, లేకపోతే వర్షాకాలంలో గాని మనకి పశుగ్రాసం సమృద్ధిగా ఉంటుంది. సమృద్ధిగా అంటే కావాల్సినంత పశుగ్రాసం ఉంటుంది. సో, దానివల్ల ఏమవుతుంది పశువులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటికి జీవనానికి పశుగ్రాసం కొరత లేకుండా ఉంటుంది. ఎటువంటి అనారోగ్యాలు బారిన పడకుండా. అంటే పోషక లోపం వలన అనారోగ్యాలు బారిన పడే అవకాశం అనేది వర్షాకాలం అంటే పశుగ్రాసం సమృద్ధిగా ఉండే సమయంలో చాలా తక్కువ. బట్ ఈ వేసవిలోను అంటే ఎండాకాలంలో మరియు కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలు కంప్లీట్‌గా వర్షాధారం మీదే ఆధారపడి ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే నీ నీటి సదుపాయం అంటే బోర్‌లు కానీ, నుయ్యలు కానీ కొన్ని ప్రదేశాల్లోని ఉండవు. సో, అటువంటి అటువంటి ప్రాంతాల్లో ఏవైతే పశువుల్ని పెంచుతున్నారో, సో వాళ్ళకి ఎక్కువగా పశుగ్రాసం కొరత అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఈ పశుగ్రాసం కొరత ఒకటి. సో, పశుగ్రాసం కొరత వచ్చిన తరువాత నెక్స్ట్ రైతులు పశువులకి ఎక్కువగా ఇచ్చే ఆహారం ఏంటి? వరిగడ్డి. వరిగడ్డి తర్వాత దాణా అని చెప్పి ఈ రైస్ బ్రాన్ అనేది ఎక్కువగా ఇస్తుంటారు. సో, ఈ ఒక్క వరిగడ్డి ఇచ్చేటప్పుడు ఏమవుతుంది పోషకాహార లోపాలనేవి చాలా ఎక్కువగా కనిపిస్తాయి. తెలుసు కదా! వరిగడ్డిలోని ఎటువంటి పోషకాలు ఉండవు. తర్వాత దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ప్రోటీన్ పర్సెంటేజ్ అంటే జీర్ణం అయ్యే మాంసకృతులనేవి కంప్లీట్‌గా జీరో అన్నమాట. అంటే అస్సలు మనం ఇచ్చే వరిగడ్డి నుండి పశువుకి ఎటువంటి జీర్ణోపయోగ మాంసకృతులనేవి ఉండవు. నెక్స్ట్ ఇంకోటేంటంటే పోషకాలు కూడా. టోటల్ డైజెస్టిబుల్ న్యూట్రియంట్స్ అంటాం. అంటే జీర్ణమయ్యే పోషకాలు కూడా మిగతా పశుగ్రాసంతో పోల్చుకుంటే వరిగడ్డిలో చాలా తక్కువ. సో, దీనివల్ల ఏమవుతుంది? ఇదే క్రమంగా మనం వరిగడ్డితోనే పశువులు మేపుతా పోతుంటే ఏమవుతుంది? పోషకాహార లోపం జరుగుతుంది. తరువాత దీని వలన నెక్స్ట్ పాల దిగుబడి ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. తర్వాత పాల దిగుబడి కాదు, పశువు దాని మెయింటెనెన్స్ అంటే పశువు దాని జీవనానికి ఎంతైతే శక్తి కావాలో, ఆ శక్తి అన్నది ఈ పశుగ్రాసం మనం ఇచ్చే ఎండుగడ్డి నుండి సమృద్ధిగా దొరకదు. అలా దొరకని పక్షాన ఏమవుతుంది? నెగెటివ్ ఎనర్జీ బ్యాలెన్స్‌లోకి పశువు వెళ్ళిపోవడం. అంటే పశువులు మెల్లమెల్లగా బక్కచిక్కిపోవడం, పాల దిగుబడి తగ్గిపోవడం, పునరుత్పత్తి కూడా తగ్గిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. తర్వాత ఈ ఓన్లీ ఎండుగడ్డి అంటే కేవలం ఎండుగడ్డి మాత్రమే మేపే పశువుల్లో ఎక్కువగా కాల్షియం లెవెల్స్ కూడా ఎప్పటికప్పుడు తగ్గిపోతా ఉంటాయి. అంటే ఇందులోని ఒక ఆక్సాలేట్స్ అని ఒక పోషక ఫైటోటాక్సిన్స్ అంటాము. ఇవి ఎక్కువగా ఉంటాయన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఆక్సాలేట్స్ వలన కాల్షియం రిక్వైర్మెంట్ అంటే కాల్షియం అవసరం అనేది పశువు శరీరంలో ఎక్కువగా కనిపిస్తుంది. సో, మనం ఈ పప్పు జాతి పశుగ్రాసాలు ఇవ్వట్లేదు. ఎటువంటి పశుగ్రాసాలను మనం పచ్చగడ్డలని ఇవ్వట్లేదు. ఓన్లీ ఎండుగడ్డి మీదనే మేపుతున్నాం. సో, అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది? ఈ ఆక్సాలేట్స్ వలన ఈ ఎండుగడ్డిలో ఉండే ఆక్సాలేట్స్ వలన ఈ కాల్షియం లోపం జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో, వీటన్నిటిని మనం పశువుల్ని రక్షించుకోవాలన్నా, పాల దిగుబడి పెంచుకోవాలన్నా, ఇప్పుడు వర్షాకాలంలోని మనం రైతులకి పశుగ్రాసాలు వేయండి, పశువులు పెట్టండి అంటే చేస్తారు. బట్ వేసవిలో మనం ఎంత చెప్పినా అది జరిగే పని కాదు. తర్వాత కొన్ని ప్రాంతాలు ఓన్లీ వర్షాధారం మీద ఆధారపడి బ్రతికే ప్రాంతాలుంటాయి. సో, అలాంటి దగ్గర ఓన్లీ వర్షాలు పడినప్పుడు అక్కడ అగ్రికల్చర్ క్రాప్స్ లైక్ ఈ వరి గాని, సో వాళ్ళకి సంబంధించిన రెవెన్యూ కోసం వాళ్ళు ఎక్కువ పంటలనే వేస్తుంటారు. సో, అటువంటి పరిస్థితుల్లో కూడా పశువులకి పశుగ్రాసం అనేది లభించే అవకాశం ఉండదు. సో, మనకున్న దాంట్లో ఎంతో కొంత పోషకాలని కలిపి మనం పశువులకి అందించినట్లయితే పశువులకి ఎంతో కొంత మన పోషకాహార లోపాల నుంచి పశువుల్ని కాపాడవచ్చు. సో, అందులో ఒక పద్ధతి ఈ యూరియా ట్రీటెడ్ ప్యాడీ స్ట్రా. అంటే వరిగడ్డిని యూరియా తోటి సుపోషకం చేయడం. అంటే పోషక శాతాన్ని పెంచడం. తెలుసు కదా! పశుగ్రాసం ఈ ఎండుగడ్డిలోని
అంటే వరి కోతల తర్వాత మనకొచ్చే ఎండుగడ్డిలో తేమ శాతం అనేది 10% ఉంటుంది. పోషకాలు టోటల్ డైజెస్టిబుల్ న్యూట్రియంట్స్ అరౌండ్ 40-45% మాత్రమే ఉంటాయి. ఇందులో ఈ వరి ఎండుగడ్డిలో క్రూడ్ ప్రోటీన్ అంటాం. క్రూడ్ ప్రోటీన్ పర్సెంటేజ్ ఉంటుంది. 3-5% వరకు క్రూడ్ ప్రోటీన్ ఉంటుంది. బట్ ఇది పశువు జీర్ణం చేసుకొని దాన్ని శోషించుకోలేదన్నమాట. అంటే దాన్ని తీసుకోలేదు. రక్తంలో కలిసే అవకాశం ఉండదు. మొత్తం ఎంత క్రూడ్ ప్రోటీన్ ఉన్నా అంత ఈ పేడ ద్వారా నెక్స్ట్ మూత్రం ద్వారానే బయటికి విసర్జించబడుతుంది. అంటే ఇక్కడ పశువు జీర్ణం చేసుకునే మాంసకృతులనేవి కంప్లీట్‌గా జీరో. మాంసకృతులు దేనికి కావాలి? మాంసకృతులు పాల దిగుబడి, తర్వాత శరీరం ఎదుగుదలకు కావాలి, పునరుత్పత్తి కూడా మాంసకృతులు కావాలి. సో ఎప్పుడైతే ఈ ప్రోటీన్ పర్సెంటేజ్ తగ్గిందో ఆటోమేటిక్‌గా ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ అంటే పునరుత్పత్తిలో సంబంధించిన ఇబ్బందులు చూస్తుంటారు. తర్వాత ఉత్పత్తికి సంబంధించిన ఇబ్బందులు చూస్తుంటారు. తర్వాత పశువు కూడా మెల్లమెల్లగా క్షీణించిపోవటం కూడా మనం చూస్తుంటాం. సో ఎలా ఈ యూరియా ట్రీటెడ్ ప్యాడీ స్ట్రా చేయాలి? దీనివలన ఉపయోగాలేంటి? మనం డైరెక్ట్‌గా చూద్దాం. సో చొప్ప మరియు గడ్డిని సుపోషకం చేయు విధానం. సో మీరిక్కడ చూస్తున్నట్లయితే ఎండుగడ్డి కిందన ఒక ప్లాస్టిక్ షీట్ వేసి దానిపైన ఎండుగడ్డి పన్నుల కింద పేర్చి, అంటే పొరల కింద పేర్చి దానిపైన ఒక రకమైన ద్రావణం అనేది చల్లుతున్నారు. సో ఎలా చేయాలనేది చూద్దాం. సో ఇక వరిగడ్డిని పశుమేతగా వాడడం చాలా మనందరికి తెలిసిందే, సర్వసాధారణంగా వాడుతుంటారు. ఈ వరిగడ్డి వలన మెయిన్ ఉపయోగం ఏంటంటే పీచు పదార్థం వెళ్తుంది. అంటే డైజెస్టిబిలిటీ, అంటే తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. అంటే తీసుకున్న ఆహారం అంటే ఏంటి? ఇది కాకుండా ఇది జీర్ణం కావటానికి ఉపయోగపడుతుంది. తరువాత మనం ఇచ్చే పశుగ్రాసం పచ్చగడ్డి ఏదైతే ఉందో దాన్ని ఈజీగా జీర్ణం చేయడానికి ఈ ఎండుగడ్డి దోహదపడుతుందన్నమాట. అండ్ వరిగడ్డిలో పశువు జీర్ణోపయోగమైన పోషక పదార్థాలు చాలా తక్కువ. పశువుకు కావాల్సిన మాంసకృతులు అసలే ఉండవు. ఆల్రెడీ ఇంట్రొడక్షన్‌లో చెప్పాం. పశువుకి కావాల్సిన మాంసకృతులు అనేవి ఏమీ ఉండవు. అంటే సిపి క్రూడ్ ప్రోటీన్ అన్నది 3-5% ఉంటుంది. డిసిపి డైజెస్టిబుల్ క్రూడ్ ప్రోటీన్ అనేది 0. ఇందులో ఇంకొకటి ఏంటంటే ఆక్సలేట్స్ ఉంటాయి. ఈ ఎండుగడ్డిలో ఆక్సలేట్స్ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది? కాల్షియం అవసరాలు కూడా ఎక్కువగా ఉంటాయి శరీరంలో. దానివల్ల కాల్షియం లోపం సంభవించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ వరిగడ్డిపై తగు పాళ్లలో యూరియా కలిపిన నీళ్లు చల్లి ఊరవేసుకున్నట్లయితే వరిగడ్డిలోని లోపాలు తగ్గి ఇందులోని పోషక విలువలు పెంపొందించుకోవచ్చు. సో ఇదంతా ఈ టాపిక్ యూరియా ట్రీటెడ్ ప్యాడీ స్ట్రా. అంటే వరిగడ్డిని యూరియా మిశ్రమంతో కలిపి దీన్ని ఎలా మనం పోషకాలని జోడించాలన్నది తెలుస్తుంది. అండ్ వరిగడ్డిని యూరియా కలిపిన నీళ్లు చల్లి ఊరవేసుకోవడం వల్ల లాభాలు మనకు అసలు లాభాలు ఏమేమి ఉంటాయి? వరిగడ్డిలో పీచు పదార్థం తగ్గి పశువులు ఎక్కువ మేతను తిని జీర్ణం చేసుకునే శక్తి కూడా పెరుగుతుంది. సో వరిగడ్డిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. మనం చూస్తే చాలా హార్డ్‌గా ఉంటుంది. మన పచ్చగడ్డికి, ఎండుగడ్డికి చాలా పోలిక ఉంటుంది. సో ఇందులో ఏంటంటే ఈ ఒక్క వరిగడ్డిలో ఉండే, అంటే ఏదైనా ఎండిపోయేది కన్నా పచ్చగా ఉండేది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో ఎండిన పదార్థం ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా, ఇంకా అందులో ఏదైతే తేమ శాతం అంతా పోతుంది. కంప్లీట్‌గా ఏవైతే పోషకాలు కంప్లీట్‌గా పోతాయి. దానివల్ల ఏమవుతుందంటే ఓన్లీ పీచు పదార్థమే ఉంటుంది. ఇది తొందరగా డైజెషన్ అవ్వదు. మామూలు వరిగడ్డిలో మాంసకృతులు అసలే ఉండవు. అదే యూరియా కలిపి ఊరవేసిన గడ్డిలో 5% వరకు మాంసకృతులు పెరుగుతాయి. ఇందాక చెప్పుకున్నాం. సిపి 3-5% ఉంటుంది వరిగడ్డిలో. డిసిపి అన్నది 0. కానీ మనం యూరియాతోటి ట్రీట్ చేసిన ఈ వరిగడ్డిలోని మాంసకృతుల పర్సెంటేజ్ అనేది 5% వరకు పెరుగుతుంది. అంటే డైజెస్టిబుల్ క్రూడ్ ప్రోటీన్ అనేది 5% వరకు పెరుగుతుంది. మన ఏవైతే పప్పు జాతి పశుగ్రాసాలు ఉన్నాయి. ఈ పప్పు జాతి పశుగ్రాసాల్లో మీరు చూసుకున్నట్లయితే డిసిపి పర్సెంటేజ్ 8-20 వరకు వేరీ అవుతా ఉంటదన్నమాట. కొన్నిట్లో 12% ఉంటుంది. సో మాక్సిమం ఇప్పుడు సుబాబుల్, లవిసాలో 20% డైజెస్టిబుల్ క్రూడ్ ప్రోటీన్ ఉంటుంది. సో ప్రోటీన్ పర్సెంట్ అవి ఎక్కువగా మాంసకృతుల్ని ఇచ్చే పశుగ్రాసాలవి. మామూలు వరిగడ్డిలో జీర్ణయోగమైన పోషక పదార్థాలు 40%, 40% వరకు ఉంటే ఊరవేసిన గడ్డిలో అవి 60% వరకు పెరుగుతాయి. ఈ టోటల్ డైజెస్టిబుల్ న్యూట్రియంట్స్ పోషకాలు ఏవైతే ఉన్నాయో, అంటే జీర్ణం అవ్వగల పోషకాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆహారాన్ని తీసుకున్న తరువాత
ఆహారాన్ని తీసుకున్న తర్వాత కొంత వేస్ట్ మెటీరియల్ కింద అయితే మూత్రం కింద పోతుంది. నెక్స్ట్ పేడ రూపంలో పోతుంది. ఈ పోషకాలు ఏవైతే వీటి రెండిటి ద్వారా పోగా తీసుకున్న మనం ఇచ్చిన ఆహారంలోంచి ఈ 2 తీసేగా మిగిలిన ఏవైతే పోషకాలు శరీరంలోకి సంగ్రహించబడ్డాయో వాటిని మనం డైజెస్టిబుల్ న్యూట్రియంట్స్ అని అంటాం. అంటే జీర్ణయోగ్యమైన పోషకాలు అని అంటాం. అంటే ఈ వేస్ట్ మెటీరియల్ బయటికి పోగా, వ్యర్థాలు బయటకు పోగా శరీరంలో ఏవైతే నిలిచి రక్తంలో చేరుకున్నాయో వాటిని జీర్ణయోగ్యమైన పోషక పదార్థాలు అంటాం. అవి ఈ ముందు యూరియా కలపకుండా యూరియా కలపడానికి ముందు ఏవైతే 40% ఉందో వన్స్ యూరియాతో కలిపిన తర్వాత వాటి పర్సెంటేజ్ 60% వరకు పెరుగుతుంది. అండ్ మామూలు వరిగడ్డిలో తేమ శాతం 5 నుంచి 10% వరకు ఉంటుంది. అదే ఊరవేసిన గడ్డిలో అయితే 45 నుండి 55% వరకు తేమ పెరుగుతుంది. సో ఇదంతా కంప్లీట్‌గా వాటర్, యూరియాతో కలిపి మనం చేస్తున్నాం కాబట్టి ఇందులోని తేమ శాతం 45 నుంచి 55% వరకు ఉంటుంది. యూరియా గడ్డి వలన లభించే మాంసకృతులు ఇతర మాంసకృతుల కంటే చౌకగా లభిస్తాయి. అండ్ ఊరవేసిన గడ్డి రుచికరంగా మెత్తగా ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ తర్వాత యూరియా అన్నాం. యూరియా అంటే నత్రజనితో తయారైన ఒక పదార్థం. సో ఆటోమేటిక్‌గా ఈ రుచి అన్నది ఆటోమేటిక్‌గా ఈ పశుగ్రాసానికి పెరుగుతుంది. సో దీనికి కావాల్సినవి 100 కేజీలు వరిగడ్డిని మనం యూరియాతో ట్రీట్ చేయాలి అనుకుంటే 100 కేజీల వరిగడ్డికి 4 కిలోల యూరియా, 60 లీటర్ల నీళ్లు కావాలి. సో యూరియా ఇది 60 లీటర్ల నీళ్లు అవసరం ఉంటుంది. సో మొదట యూరియాని నీళ్లలో వేసి బాగా కరిగేటట్లు కలపాలి. కంప్లీట్‌గా బాగా కరిగిపోయేలాగా ఒక స్టిక్ కర్ర తీసుకొని వాటర్‌లోని 60 లీటర్స్ వాటర్ అన్నాం కదా! వాటర్‌లోని యూరియాని బాగా కలిపి ముందు కంప్లీట్‌గా యూరియాని చిన్న చిన్న క్రిస్టల్స్‌లా ఉంటే కంప్లీట్ కరిగిపోయేలాగా కలపాలి. నెక్స్ట్ గడ్డిని నేల మీద పరిచి యూరియా కరిగిన నీళ్లను పూర్తిగా గడ్డిపై చల్లాలి. సో కంప్లీట్‌గా గడ్డిని ఈ రకంగా నేలపైన పరిచి మొత్తం అంతా శుభ్రం చేసి కింద ఎటువంటి తేమ గాని తర్వాత మనం ఏ గడ్డికైతే చేస్తున్నామో దానికి ఎటువంటి శిలీంధ్రాలు ఎటువంటి ఇన్ఫెస్టేషన్స్ ఏమీ లేకుండా ఉండేలా ముందునే మనం చెక్ చేసుకొని ఇవి చేయాలి. వన్స్ ఎప్పుడైనా శిలీంధ్రాలు ఉన్నాయి అంటే ఫంగస్ ఉంది అంటే మనం తేమతో చేస్తున్నాం ఇదంతా వాటర్ కలుపుతున్నాం. ఆటోమేటిక్‌గా ఈ ఫంగస్ అనేది ఇంకా పెరిగి మొత్తం కంప్లీట్‌గా స్పాయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. తెలియక గనక ఇది మనం పెట్టామంటే ఫంగల్ ఇన్ఫెస్టేషన్ జరిగి పశువు ప్రాణాలకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గడ్డికి ఎటువంటి ఈ శిలీంధ్రాలు గాని లేకపోతే మనం చేస్తున్న ప్రదేశంలో శిలీంధ్రాలు లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా కలిపిన గడ్డిని పాతర గోతిల్లో కానీ లేదా మట్టి గోళంలో కానీ లేదా సిమెంట్ గోళంలో కానీ ఏవి లేకపోతే యూరియా బస్తాలు గాని గడ్డిని గట్టిగా నింపి గాలి చొరబడకుండా వారం రోజులు ఆగనివ్వాలి. సో ఇలా అయితే మనం ప్లాస్టిక్ షీట్స్‌లో కట్టొచ్చు. లేదు అంటే వరలుంటాయి. నూతి వరలుంటాయి కదా! నెక్స్ట్ కొంతమంది గోళంలో చేస్తుంటారు. ఇంకా అంటే కొంతమంది గొయ్యి తీసి మొత్తం ప్లాస్టరింగ్ చేసుకొని అందులో కూడా చేసి మొత్తం ఎయిర్ టైట్‌గా చేయాలన్నమాట. ఇన్‌కేస్ గోతుల్లో గనుక చేస్తున్నట్లయితే మనం ఈ ఫిల్లింగ్ చేసిన తర్వాత వన్స్ ఒకసారి అక్కడ ఏదో ఫిల్ చేస్తుంటాం కదా! గడ్డి యూరియా తోటి కంప్లీట్‌గా మిక్స్ చేసిన తర్వాత గడ్డిని తీసుకువెళ్ళి ఏవైతే గోతులున్నాయో గోతుల్లో వేసి ఎవరో ఒకరు తొక్కడం. లేకపోతే అక్కడే మనం డైరెక్ట్‌గా గడ్డి వేస్తూ పైన ఈ యూరియా వాటర్ చల్లుతూ మళ్ళీ గడ్డి వేస్తూ లేయర్స్ కింద వేస్తూ గాలి అనేది ఎక్కడైతే అక్కడ ఉండిపోయిన గాలి అయితుందో బయటకు వచ్చేసేలాగా తొక్కుతూ ఎయిర్ టైట్‌గా చేయాలి. సో ఇక్కడ చేస్తున్న పద్ధతి ముందే ఒక ప్లాస్టిక్ షీట్ వేసుకుంటారు. ప్లాస్టిక్ షీట్ వేసుకొని దానిపైన ఈ గడ్డి పన్నులు వేసుకొని ఇలా యూరియా చల్లుతూ లేయర్ బై లేయర్ ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ వేసుకుంటూ వెళ్ళి నెక్స్ట్ ఏదైతే ప్లాస్టిక్ కవర్ అయితే ఉందో కంప్లీట్ గాలి అయితే లేకుండా కంప్లీట్‌గా క్లోజ్ చేస్తారు. సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ టేబుల్ ఉంది. ప్లాస్టిక్ షీట్ వేశారు. దానిపైన యూరియా ఏదైతే వరి గడ్డి ఉందో పక్కన యూరియా బస్తాలున్నాయి. సో ఈ రకంగా కూడా మనం చేసుకోవచ్చు. సో యూరియా నీళ్లు గడ్డిపై పూర్తిగా కలిసేటట్లు చూసుకోవాలి. యూరియా బస్తాల్లో నింపినట్లయితే మూతి గట్టిగా కట్టాలి. ఒకవేళ బస్తాలైతే కంప్లీట్‌గా ఎయిర్ అనేది లోపలికి వెళ్ళకుండా చూసుకోవాలి. వన్స్ ఎయిర్ ఉంది అంటే ఫంగస్ పడుతుంది. సో వెంటనే గడ్డి పాడైపోయే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ విధంగా వారం రోజులకు ఒకసారి మన పశువుల సంఖ్యను బట్టి మాగుడు గడ్డి
తయారు చేసుకోవచ్చు. సో, వారం రోజులకు ఒకసారి చేసుకోవచ్చు. కొంతమంది కంప్లీట్‌గా అలా ప్యాక్ చేసేసి ఒక 21 డేస్ దాన్ని కదల్చకుండా వదిలేసి తర్వాత తీసి దాన్ని వాడుతుంటారు. సో, ఇందాక చెప్పుకుంది ఒకటి. అంటే కంప్లీట్‌గా మనం ఒక 100 కేజీలు గనక గడ్డిని యూరియాతో సుపోషకం చేయాలి అనుకుంటే 60 లీటర్ల నీళ్ళు తీసుకొని దానికి 4 కేజీలు యూరియాని కలిపి చల్లుకోవడం ఒక పద్ధతి. సో, ఎన్ని 100 కేజీలైతే అన్ని అన్ని చేస్తుంటారు. రెండో పద్ధతి ఏంటంటే ఇందులోనే సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే స్ప్లిట్స్ ఒక 25 కేజీలు, 25 కేజీల కింద చేస్తుంటారనమాట. ఈ పద్ధతిలో తగు పాళ్లలో యూరియా నీళ్ళలో కలిపి దాన్ని వరి గడ్డిపై చల్లి వామివేయటం. వామి వేసే స్థలం మొదట ఎన్నుకోవాలి. ఎక్కడ మనం ఈ గడ్డి వామి వేస్తున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఆ తర్వాత ఒక మోపు వరిగడ్డి అంటే సుమారు 25 కిలోలు వామి వేసే స్థలంలో పరవాలి. సో, ఇక్కడేంటంటే 25 కేజీలు అంటే ఒక గడ్డి ఆహ్, ఒక మోపు అంటారు. అందులో 25 కేజీలు గడ్డి ఉంటుంది. సో, దాన్ని ఒక ఏరియా ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని ముందు క్లీన్ చేసుకొని అక్కడ పరుస్తారు. ఒక బకెట్ నీళ్ళలో అంటే 15 లీటర్ల నీటిలో ఒక కిలో యూరియా కరగనిచ్చి పరిచిన గడ్డిపై చల్లుకోవాలి. సో, ఒక బకెట్ వాటర్ అంటే 15 లీటర్స్ వాటర్‌లోని ఒక కిలో యూరియా కలిపేసి ఈ 25 కేజీలు ఏవైతే వాముందో ఆహ్, వరిగడ్డి ఏదైతే ఉందో దానికి మొత్తం కంప్లీట్‌గా 25 లీటర్ల వాటర్‌ని కంప్లీట్‌గా చల్లుకోవాలి. ఈ విధంగా ప్రతి వరుసకు ఒక మోపు గడ్డి పరిచి అంటే ఒక మోపు అంటే 25 కేజీల గడ్డిని పొరల కింద వేస్తుంటారనమాట. మొదట 25 కేజీలు వేసేసి దానిపైన 15 లీటర్ల నీటిలోని ఒక కేజీ యూరియా కలిపేసి చల్లేస్తారు. తర్వాత నెక్స్ట్ 25 కేజీలు వేస్తారు. ఒక బకెట్ నీళ్ళలో ఒక కిలో యూరియా కలిపి పరిచిన గడ్డిపై చల్లుతూ మొత్తం వామి వేస్తారు. సో, ఈ విధంగా వేసిన గడ్డి వామిని గాలి చొరబడకుండా బాగా అదిమి పట్టి వరి గంటలతో బిగించవలెను. సో, ఇందులో ఏంటంటే ఈ రకంగా చేసిన తర్వాత గాలి అది పోకుండా ఆహ్, ప్లాస్టిక్ కవర్‌తో కట్టొచ్చు. లేదు అంటే కొంతమంది ఏం చేస్తుంటారు, ఏవైతే వరి ఈ ఉంటాయి గదా! దాంతోనే కంప్లీట్‌గా ఎయిర్ అనేది పోయేటట్లుగా గట్టిగా బిగించి కడుతుంటారనమాట వరి గంటలతోటి. ఇలా చేసిన దాన్ని 10, 15 రోజుల తర్వాత పశువులకి మేపవచ్చు. ఊరిన తర్వాత గడ్డి రంగు ముదురు రంగుగా మారి అమోనియా వాసన వస్తుంది. సో, బాగా ఊరిన తర్వాత అమోనియా వాసన వస్తుంది. సో, దీనికోసం ఏం చేయాలి అంటే వన్స్ ఎప్పుడైతే ఈ స్టాక్ బయటకి తీసామో, తీసిన తర్వాత కొంతసేపు ఎండబెడితే అంటే అమోనియా వాసన పోయేంత వరకు దాన్ని కొంచెం సేపు అలా ఆరబెడితే అమోనియా వాసన తగ్గి పశువులు తినే అవకాశం ఉంటుంది. మెల్లమెల్లగా అలవాటు చేయాలి. ఈ పద్ధతిలో వేసిన వరిగడ్డి వాముని 4-5 నెలల వరకు వాడుకోవచ్చు. ఇలా బయట అంటే ఎటువంటి ఈ బయట నుంచి కవర్ గాని ఏమి కట్టకుండా కంప్లీట్ వరి పన్నులతోటే కడుతుంటారు. అంటే వరి దాంతోనే ఆహ్, యూరియా వాటర్ తోటి కంప్లీట్‌గా ఊరబెట్టి దాన్ని ఏం చేస్తారు పైన అదే వరిగంటలతోటి పొడిగా ఉన్న వరిగంటలతోటి గాలనేది పోయేటట్లు గట్టిగా బిగించి కట్టేసి దాన్ని 10, 15 రోజుల తర్వాత అలా వదిలేస్తారు. 10, 15 రోజుల వరకు. తర్వాత దీన్ని ఇలా చేసిన తర్వాత ఇది మనం ఆల్‌మోస్ట్ 4-5 నెలల వరకు ఈ యూరియా ట్రీటెడ్ వరిని వాడుకోవచ్చు. దాదాపుగా 6-8 కేజీలు వరకు మనం ఒక్కొక్క పశువుకి ఇవ్వచ్చు. ఈ వరి. సో, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఇలాగా ఈ గోతిలోని యూరియా కలిపిన నీళ్ళని చల్లేసి లోపట ఎయిర్ అనేది పోయేలాగా కంప్లీట్‌గా తొక్కి పైన ప్లాస్టిక్ కవర్ అనేది కట్టేశారు. సో, ఇలా వెయిట్స్ పెడితే ఎయిర్ అన్నది లోపల ఎయిర్ కూడా బయటకొచ్చేస్తుంది. బయట నుంచి ఎయిర్ కూడా లోపటికి వెళ్ళదు. ఇదొక పద్ధతి. సో, ఇక్కడ చూస్తే వాటర్‌లోని యూరియా కలిపారు. 15 కేజీలకైతే 15 లీటర్ల వాటర్‌లో అయితే 1 కేజీ కలుపుతాము. 60 లీటర్ల నీళ్ళనైతే 4 కేజీలు కలుపుతాం. సేమ్ ఒకటే రేషియో. సో, ఈ రకంగా కంప్లీట్‌గా నేలపైన ఒక ప్లాస్టిక్ షీట్ వేసుకొని, దానిపైన గడ్డిని పరిచి
పైన యూరియా నీళ్ళతోటి కంప్లీట్‌గా తడిచేలాగా యూరియా నీళ్లు పోస్తారు. గోళంలోనైతే ఈ రకంగా చేస్తారు. సో, ఎయిర్ టైట్ లోపటికనేది గాలి చొరబడకుండా ఫస్ట్ లోపటన ఎయిర్ బయటకొచ్చేసేలా చెయ్యాలి. కంప్లీట్‌గా తొక్కాలి. దాని పైన ఒక ప్లాస్టిక్ కవర్ వేసి గట్టిగా మూతి అనేది కట్టేసి దాని పైన వెయిట్స్ పెట్టేస్తే గాలి ఇంకా కంప్లీట్‌గా లోపటికి వెళ్ళకుండా ఉంటుంది. ఈ రకంగా చేసినప్పుడు మనం తీసిన తర్వాత పాడయ్యే అవకాశం చాలా తక్కువ. సో, ఈ యూరియా ట్రీటెడ్ ప్యాడీ స్ట్రా చేసేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి అంటే, యూరియా కానీ, యూరియా కలిపిన నీళ్లు గానీ త్రాగడం వల్ల పశువులకు చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో, యూరియా పాయిజనింగ్ అంటాం. యూరియా గనక పాయిజనింగ్ అని జరిగితే ప్రమాదవశాత్తు యూరియా నీళ్లు కానీ, లేకపోతే డైరెక్ట్‌గా యూరియా తిన్నా కానీ పశువులు మరణించే అవకాశం, నెక్స్ట్ అస్వస్థతకు గురయ్యే అవకాశం గూడా చాలా ఎక్కువ. అండ్ పశువులు యూరియా తినకుండా, యూరియా నీళ్లు త్రాగకుండా జాగ్రత్త పడాలి. యూరియా కలిపిన నీటిని తాగితే పశువులు మరణించే ప్రమాదం కూడా ఉంటుంది. సో, యూరియా విష ప్రభావం. ఈ యూరియా గనక ప్రమాదవశాత్తు తిన్నా అసలు ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయో ఒకసారి చూద్దాం. సో, పెద్ద పశువులనైతే ఈ లక్షణాలు యూరియా ప్రమాదవశాత్తు తీసుకున్న తర్వాత 20-60 నిమిషంలోనే ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. అండ్ సన్నజీవాలంటే గొర్రెలు, మేకల్లోనైతే 30-90 నిమిషాలు 90 నిమిషంలో ఈ లక్షణాలనేవి కనిపిస్తుంటాయి. సో, ఎక్కువగా మనం చూసే బయటికి కనబడే సింప్టమ్స్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అవి కడుపులోని నొప్పి చూపించడం అంటే కడుపును తన్నుకోవటం, లేకపోతే పొట్ట వైపు చూసుకుంటూ ఉండటం, ఈ పొట్ట అనేది ఉబ్బరంగా మారటం, నెక్స్ట్ పొట్ట కదలికలు, రూమెన్ మొటిలిటీ కూడా తగ్గిపోతుంది. అండ్ నోటి నుంచి ఎక్కువగా సెలైవేషన్ చొంగ ఎక్కువగా కారుతుంది. అతిగా మూత్ర విసర్జన. అలాగా యూరినేషన్ అనేది కంటిన్యూయస్‌గా యూరినేషన్ చేస్తూ ఉంటుంది. తన్నుకోవటం, ట్రెమర్స్, ఫిట్స్ వచ్చే లక్షణాలు, నోటి నుంచి చొంగ. సో, ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తుంటాయి. క్రమేపీ మెల్లమెల్లగా వన్స్ సింప్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత మెల్లమెల్లగా యానిమల్ బలహీన పడిపోవటం, తర్వాత ఈ పాయిజనింగ్ వలన ఈ నడిచేటప్పుడు గూడా బ్యాలెన్స్ తప్పిపోయి అంటే అసమతుల్యత అంటాం. అంటే అటు ఇటు తూలుతూ నడవటం అన్నమాట. ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అండ్ ఊపిరితిత్తుల్లోని నిమ్ము చేరుతుంది. నీరు ఎక్కువగా చేరుతుంది. దీనివల్ల నోటి నుంచి చొంగ రావటం, శ్వాస తీసుకునేటప్పుడు ఇబ్బంది పడవటం. సో, ఇలాంటివన్నీ లక్షణాలు కనిపిస్తుంటాయి. తర్వాత లాస్ట్ స్టేజ్‌లోని ఎగశ్వాసొచ్చి పశువులు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో, తెలుసు యూరియా అన్నది నైట్రోజన్ కాంపౌండు అంటే ఆల్కలైన్ కాంపౌండు. సో, దీనికి మనకు ఒకవేళ యూరియా పాయిజనింగ్ గనుక మనకు తెలిసినట్లయితే దానికి న్యూట్రల్ చేయడానికి వెనిగర్ గాని, ఎసిటిక్ యాసిడ్ గాని 5% డైరెక్ట్‌గా పొట్టలోకి, రుమెన్‌లోకి పంపించడం. తర్వాత లేదు దాంతో పాటు కోల్డ్ వాటర్ బాగా చల్లటి నీళ్లు వేసి పశువుల్ని కొంతవరకు ఈ ఇంకా యూరియా వలన యూరియా విష ప్రభావం వలన ఇంకా లోపట పొట్ట అనేది పాడైపోకుండా మనం కాపాడవచ్చు. అది గూడా మనం వెంటనే గ్రహించి తెలుసుకున్నట్లయితే మనకి ఎప్పుడైతే కంప్లీట్‌గా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వరకు వెళ్ళిపోయిందో అలాంటి కండిషన్స్‌లోని యానిమల్‌ని సేవ్ చేయడం కూడా కష్టం.
సో, ఇక్కడ చూస్తే చూడండి ట్రెమర్స్ అంటాం. హ్మ్. చక్కగా వణుకొస్తున్నట్టు, ఫిట్స్ వస్తున్నట్టు పొట్టనేది పొంగిపోయింది. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం యూరియా ట్రీటెడ్ ప్యాడీ స్ట్రా ఎలా చేయాలి? అంటే యూరియా తోటి వరిగడ్డి సుపోషకం ఏ విధంగా చేయాలో నేర్చుకున్నాం. దీంతో పాటు యూరియా మొలాసెస్ మినరల్ బ్లాక్స్ అని కూడా మీరు చదివుంటారు. సో, అవి ఎలా చేయాలో చూద్దాం. సో, ఫస్ట్ ఇందాక చెప్పుకున్న పద్ధతిలోని యూరియా ట్రీటెడ్ ప్యాడీ స్ట్రా అంటే మనకు కావాల్సింది 100 కేజీలు గడ్డిని మనం యూరియాతో ట్రీట్మెంట్ చేయాలి అంటే ఎన్ని కేజీలు వాటర్ కావాలి? 60 లీటర్లు నీళ్లు కావాలి. దానికి 4 కేజీలు యూరియా కావాలి. సో, ఫస్ట్ వాటర్‌లోకి యూరియా అనేది కంప్లీట్‌గా కరిగిపోయేలాగా ఒక స్టిక్ తోటి బాగా ఒక బకెట్‌లో వాటర్ పోసుకొని కలిపి దాని తర్వాత నెక్స్ట్ వరిగడ్డిని ఒక మంచి ప్రదేశం అంటే క్లీన్‌గా ఉండే ప్రదేశం సెలెక్ట్ చేసుకొని దానిపైన ఈ వరి ఏవైతే గడ్డి ఉందో ఎండుగడ్డి దాన్ని పన్నుల కింద పరిచి పొరల కింద పరిచి దానిపైన ఈ యూరియా నీళ్ళని ఆహ్, చల్లుతూ ఒక పొర తర్వాత ఒక పొర తర్వాత అలా అలా మనం వేసుకుంటూ గడ్డి వామ్‌ని వేసుకుంటాం. సో, ఇలా చేసిన దాన్ని ప్లాస్టిక్ షీట్‌లో గానీ అంటే ఎక్కడెక్కడ చేయొచ్చు. ప్లాస్టిక్ షీట్స్‌లో చేసుకోవచ్చు. వరల్లో చేయొచ్చు. నెక్స్ట్ ఈ గోళంలో చేసుకోవచ్చు. లేకపోతే సెపరేట్‌గా తొట్టెలని మనం కన్‌స్ట్రక్ట్ చేసుకొని తొట్టెలో చేసుకోవచ్చు. సో, ఏ విధంగా చేసినా గాలనేది చొరబడకుండా చూసుకోవాలి. సో, ఫస్ట్ ఎయిర్ టైట్‌గా చేసుకొని తర్వాత నెక్స్ట్ బయట నుంచి మళ్ళా గాలనేది లోపలికి వెళ్ళకుండా పైన ఒక ఆహ్, ప్లాస్టిక్ కవర్‌తో కట్టేసి దాన్ని క్లోజ్ చేస్తాం. తర్వాత ఒక వారం రోజులు ఉంచుతారు. కొంతమంది ఒక 21 డేస్ కూడా ఉంచుతారు. దాని తర్వాత గడ్డిని మనం పశువులకి ఒక పశువుకి మినిమమ్ 6-8 కేజీల దాకా మనం యూరియా ట్రీటెడ్ ప్యాడీ స్ట్రాని పశువులకి రోజుకి ఇచ్చుకోవచ్చు. సో, మన దగ్గరున్న పశువుల సంఖ్యను బట్టి మనం ఎన్ని కేజీల గడ్డిని యూరియా తోటి ట్రీట్ చేసుకోవచ్చు అన్నది దాని ప్రకారంగా మనం ఇచ్చేసుకోవాలి. అండ్ పశువులకి పోషకాలు అందించే యూరియా మినరల్ బ్లాక్స్. సో, యూరియా మినరల్ బ్లాక్స్. సో, ఇక్కడ ఆల్‌మోస్ట్ ఒక ఇటుకల్లాగా ఉంటాయి మినరల్ బ్లాక్స్ అనేవి. సో, ఈ వరి గడ్డి, చొప్ప, ఎండుగడ్డిలోని శక్తి, ఖనిజ లవణాలు, నత్రజని మొదలగు పోషక లోపాలనేవి కామన్‌గా ఉంటాయి. అంతే కదా! ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం. వరిగడ్డిలోని పోషకాలనేవి 40% మాత్రమే ఉంటాయి. సో, ఎండుగడ్డలో గూడా అంతే శక్తి, ఖనిజ లవణాలు ఇవేమి చాలా, చాలా తక్కువ. అంటే దీని వలన పశువులకి ఈ దాని వలన అందించే పోషకాలు కూడా ఏమి సరిపోవు. అంటే పోషకాహార లోపాలనేవి సంభవించే అవకాశం కూడా ఉంటుంది. సో, దీనికి మనం సప్లిమెంట్‌గా బయట నుంచి పోషకాలనేవి ఇవ్వడం మంచిది. దానికోసం ఇప్పుడు మీరు యూరియా ట్రీటెడ్ ప్యాడీ స్ట్రా ఎలా చేయాలని చూసారో, నెక్స్ట్ యూరియా మొలాసెస్ మినరల్ బ్లాక్స్ అనేవి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో, దీనికి కావాల్సినది యూరియా 10% అంటే ఒక కేజీ గనక ఒక కేజీతో యూరియా మొలాసెస్ మినరల్ బ్లాక్ చేయాలి అనుకుంటే ఒక కేజీ అంటే 1000 గ్రాములు. దాంట్లోని 10% అంటే 100 గ్రాముల యూరియా తీసుకుంటాం. నెక్స్ట్ మొలాసెస్ 40%. మొలాస్ అంటే బెల్లపు మడ్డి అంటాం కదా! అది 40%. డీఆయిల్డ్ రైస్ బ్రాన్ తవుడు 25%. సిమెంట్ అంటే ఇక్కడ ఇటుకల్లాగా బైండ్ అవి టైట్‌గా ఒక బ్లాక్ లాగా ఉంది కదా! ఇటుకల్లా ఉంది కదా! ఇదిలాగా టైట్‌గా ప్యాక్ అవి ఉండాలి అంటే మనం ఒక బైండర్‌ని యాడ్ చేయాలి. అంటే అవన్నీ మనం ఆహ్, ఏవైతే ఇంగ్రీడియెంట్స్‌ని అన్నీ యాడ్ చేస్తున్నామో అవి ఒకదానితో ఒకటి అతుక్కోవాలి కదా! సో, దానికోసం ఒక బయట నుంచి ఆహ్, అతికించే ఆహ్, లక్షణం ఉన్న ఒక ఇంగ్రీడియెంట్. అందులో దానికి ఎగ్జాంపుల్ సిమెంట్. సో, రెగ్యులర్‌గా వాడే సిమెంట్‌ని మనం వాడొచ్చు. అండ్ నూనె చెక్క 10%, ఉప్పు 4%, మినరల్ మిక్స్ 1%. ఇంకా మనం యాడ్ చేయాలనుకుంటే విటమిన్స్ గూడా యాడ్ చేయొచ్చు. సో, ఈ రకంగా మనం చేసుకోవచ్చు. అంటే ఒక 100 కేజీలు యూరియా మొలాసెస్ మినరల్ బ్లాక్ చేయాలనుకోండి. అక్కడ యూరియా 10 కేజీలు, మొలాసెస్ ఆహ్, 40 కేజీలు.
డిఆయిల్ రైస్ బ్రాన్ 25 కేజీలు. సో, ఈ రకంగా అనమాట. మనం పర్సెంటేజ్ ఇచ్చాం కదా! పర్సెంటేజ్ ప్రకారంగా మనం మొత్తం కావాల్సిన పదార్థాలన్నీ తీసుకొని చేసుకోవచ్చు. సో, ఇది యూరియా, మొలాసెస్, మినరల్ బ్లాక్స్ వాడటం వలన ఉపయోగాలేంటి అంటే పశువులకి జీర్ణశక్తి పెరుగుతుంది. సో, జీర్ణశక్తి పెరుగుతుందంటే మినరల్స్ అనేవి సమృద్ధిగా వెళ్తున్నాయి. తర్వాత మొలాసెస్ ఉంది. మొలాసెస్ వల్ల దీనికి మనం ఇచ్చే ఆహారం కూడా రుచికరంగా ఉంటుంది. సో, తీపిగా ఉండటం వల్ల ఈజీగా పశువులు తీసుకుంటాయి. ఎండు మేత వినియోగం కూడా పెరుగుతుంది. వారానికి ఒకసారి 3 కిలోల బరువు ఉండే బ్లాక్స్ అవసరం ఉంటుంది. ఒక పశువుకి వారానికి ఒకసారి ఒక 3 కేజీ బ్లాక్ మనం ఇవ్వచ్చు. పాల దిగుబడి అండ్ పాలలో వెన్న శాతం కూడా పెరుగుతుంది. సో, ఎక్కువ ఈ మినరల్ లిక్స్ ఎక్కువ ఇవ్వటం వల్ల ఏమవుతుంది, మినరల్ లిక్స్, సాల్ట్ లిక్స్ ఎక్కువ వాడుతున్నాము అంటే ఆటోమేటిక్‌గా సెలైవేషన్ ఎక్కువగా ఉంటుంది. సెలైవేషన్ అంటే లాలాజలం ఉత్పత్తి ఎక్కువగా అవుతుంది. లాలాజలం అధికంగా ఉత్పత్తి అయింది అంటే ఆటోమేటిక్‌గా జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. జీర్ణం చేసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఆ రకంగా పశువుల జీర్ణశక్తికి పెంపొందించడానికి మినరల్ బ్రిక్స్ కూడా వాడొచ్చు. ఇవి మలమూత్రాలు, నీరు, గడ్డి మొదలగు వాటితో కలుషితం కాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి. సో, ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకుండా దానికి ఒక సెపరేట్ ప్లేస్ పెట్టుకునేలా చూసుకొని ఆ ప్లేస్‌లోని ఈ బ్రిక్స్ గనక పెట్టుకున్నట్లయితే బ్లాక్స్ ఎటువంటి ఈ ఇన్ఫెక్షన్స్‌తో గానీ లేకపోతే దేనితో అంటే చాలా మనకి అంటూ వ్యాధులు చాలా ఉన్నాయి. ఒక పశువు నుంచి ఒక పశువుకొచ్చేవి. తర్వాత పేడ, నెక్స్ట్ మూత్రం, నీరు, ఆహారంతోటి కలుషితమయ్యేవి. సో, ఇవన్నీ కలగకుండా ఉండాలి అంటే మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. సో, నీళ్ళలో మరగబెట్టి పశువులకి దీన్ని ఎప్పుడు మరగబెట్టి ఇవ్వకూడదు. వీటిని ఉపయోగించినప్పుడు ఖనిజ లవణాల మిశ్రమం వాడనవసరం లేదు. సో, ఇది ఇస్తున్నప్పుడు సెపరేట్‌గా ఇందులో ఆల్రెడీ మినరల్ మిక్స్చర్ వాడుతున్నాం కాబట్టి సెపరేట్‌గా మళ్ళీ మనం దానాలో గానీ, వేరే దాంట్లో గానీ ఖనిజ లవణాల మిశ్రమం సెపరేట్‌గా ఇవ్వాల్సిన అవసరం లేదు. వీటిని 3 మాసాల్లోపు దూడలకి మాత్రం వినియోగించకూడదు. ఎందుకంటే ఈ యూరియా ట్రీటెడ్ ప్యాడీ స్ట్రా మరియు ఈ యూరియా, మొలాసెస్, మినరల్ బ్లాక్స్ కూడా మనం 3 నెలల లోపు ఉన్న దూడలకి అసలు ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ యూరియా అన్నది జీర్ణం అవ్వాలి అంటే రూమెన్ అభివృద్ధి చెంది ఉండాలి. అంటే రూమెన్ ఉన్న పశువుల్లోనే ఈ యూరియాని వాడతాం. సో, దూడల్లోని రూమెన్ అనేది అభివృద్ధి చెంది ఉండదు. అంటే మనం 3 మంత్స్ వరకు దూడల్ని సింపుల్ స్టమక్ యానిమల్స్ అని అంటాం. అంటే ఒక్క పొట్ట ఉన్న వాటిని అంటాం. సో, అబమాజం ఒక్కటే అక్కడ పనిచేస్తుంది. రూమెన్ అనేది పనిచేయదు. సో, అంటే ఇంకా యాక్టివ్ స్టేజ్‌లో ఉండదు. కాబట్టి దూడలకి యూరియా ట్రీటెడ్ ప్యాడీ స్ట్రా మరియు యూరియా, మొలాసెస్, మినరల్ బ్లాక్స్ అనేది ఇవ్వకూడదు. సో, ఏ విధంగా తయారు చేస్తారో ఈ యూరియా, మొలాసెస్, మినరల్ బ్లాక్స్‌ని ఒకసారి చూద్దాం. సో, ఈ రకంగా ఉంటాయి యూరియా, మొలాసెస్, మినరల్ బ్లాక్స్. ఇది యూరియా, మొలాసెస్, మినరల్ బ్లాక్ చేసే మెషిన్, మౌల్డ్ మెషిన్. సో, వీటిలో ప్రెస్ చేసి బ్లాక్స్‌ని తయారు చేస్తారు. సో, వీట్ బ్రాన్ ఇక్కడ గోధుమ తవుడు వేసుకున్నారు. మన దగ్గర రైస్ బ్రాన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వరి తవుడు మనం వాడుకోవచ్చు. సో, వీట్ బ్రాన్, మొలాసెస్, యూరియా, సిమెంట్, మినరల్ మిక్స్చర్, సాల్ట్. నెక్స్ట్ విటమిన్స్. సో, ఇంకా మెజరింగ్ జార్. నీళ్లు మనం కలుపుకోవడానికి కొలుసుకోవడానికి ఇది జార్ అంటాం, మెజరింగ్ జార్. సో, వాటర్ తీసుకొని సో, కొంచెం వాటర్ తీసుకున్నారు. వాటర్‌లోని 200 గ్రాముల యూరియా కలిపారు. 200 గ్రాముల యూరియా, తర్వాత 40 గ్రాముల మినరల్ మిక్స్చర్ కలిపారు. నెక్స్ట్ 20 గ్రాముల ఉప్పు. నెక్స్ట్ 200 మిల్లీగ్రాముల విటమిన్ ఏ అండ్ డి3 మిల్లీగ్రామ్స్ ఇది. నెక్స్ట్ 200 గ్రాముల సిమెంట్.
సో బాగా కలిపి మధ్యలో ఏమీ ఉండలు కింద కాకుండా కంప్లీట్‌గా బాగా కలుపుకోవాలి. తర్వాత 750 గ్రాముల బెల్లపు మడ్డి కలుపుకొని అందులో 850 గ్రాములు తవుడు సో కంప్లీట్‌గా బాగా కలుపుకొని దీన్ని 2 కేజీ బ్లాక్ కింద చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ చూపించిన పదార్థాలన్నీ. సో మీకు ఆల్రెడీ ఏమేమి కావాలో ఆల్రెడీ చెప్పాను. దాని ప్రకారంగా కూడా చేసుకోవచ్చు. సో దీన్ని ఫస్ట్ మొలాసెస్ మినరల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో దానికి మెషిన్ ఇది. మెషిన్ ముందు క్లీన్ చేసుకుంటున్నారు ప్లేట్స్ అన్ని. అందులోని అక్కడ మౌల్డ్ ఉంది కదా! అందులోని ఇప్పుడు తయారు చేసిన మిశ్రమాన్ని కలిపేసి కంప్లీట్‌గా నొక్కితే ఈ రకంగా ఒక బ్లాక్ కింద వచ్చింది. సో దీన్ని ఒక 8-10 రోజులు నీడలోని ఎండబెట్టాలి. ఎండబెడితే సిమెంట్ కలిపాం కాబట్టి దానివల్ల ఆటోమేటిక్‌గా ఇది గట్టిపడిపోతుందన్నమాట. సో ఆ రకంగా యూరియా మొలాసెస్ మినరల్ బ్లాక్‌ని తయారు చేసుకోవచ్చు. సో అలానే కాకుండా మనం ఇంటి వద్ద తయారు చేసుకోవాలి అనుకుంటే అంటే మెయిన్ లోపట కంప్లీట్‌గా ఎయిర్ అనేది పోవాలి. మనం దాంట్లో ఇప్పుడు ఒక ప్లాస్టిక్ మగ్స్‌లో గాని వాటిలో కూడా తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మధ్యలో ఒక చిన్న రంధ్రం పెట్టుకొని అంటే బయటికి ఈజీగా వచ్చేలాగా మనం ఏర్పాటు చేసుకొని మగ్స్‌లో కూడా ఈ మగ్గుల్లో కూడా ఇప్పుడు ఎలా అయితే మిశ్రమం తయారు చేసారో ఆ రకంగా చేసుకొని మగ్గుల్లోని వేసుకున్నట్లయితే దాని తర్వాత బయటకి తీసేసి చూపించారు కదా 8-10 రోజులు నీడలోని బాగా ఎండబెట్టిన తర్వాత పశువులకి వాడుకోవచ్చు. నెక్స్ట్ హే అని చెప్పాను ఇందాక. హే మరియు వరిగడ్డిని సుపోషకం చేయడం. హే అంటే ఏం కాదు వరిగడ్డి ఎండుగడ్డిలోని తేమ శాతం 5-10% ఉంటుంది. బట్ హేలోని 15% వరకు తేమ ఉంటుంది. తర్వాత ఇందులోని ఎండుగడ్డికిని, చొప్పకి మధ్య తేడా ఏంటి అంటే ఇందులో ఆకులు తర్వాత ఏమైనా కాయలుంటే కాయలు కూడా ఏమి చెక్కు చెదరకుండా అలానే అంటే ఏదైతే కాండం ఉందో మొక్క యొక్క కాండం ఉందో కాండంకి అతుక్కునే ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం వరిగడ్డలో చూసుకుంటే ఓన్లీ ఆ మధ్యలో ఉన్న కాండమే మనకు కనిపిస్తది. మిగతా ఆకులు ఇవేమీ మనకు కనబడవు. బట్ ఈ హేలో వచ్చేటప్పటికి ఆకులు తర్వాత ఇన్‌కేస్ కాయ జాతి పశుగ్రాసాన్ని హే కింద మార్చుకోవాలంటే దానికి ఏమైనా కాయలుంటే అవి కూడా ఈ గడ్డితో పాటే కలిపి ఉంటాయి. సో హే తయారు చేసుకోవాలి అనుకుంటే ఏకవార్షికాలు మనకి పశుగ్రాసాలనేవి 2 రకాలు కదా! ఏకవార్షికాలు, బహువార్షికాలు. ఏకవార్షికం అంటే ఓన్లీ 1 ఇయర్ వరకే ఉంటుంది ఆ పంట. ఆ 1 ఇయర్‌లో కూడా అయితే 1 లేదా 2 అంటే ఉన్న టైమ్ పీరియడ్‌లో కోత ఎంత అంటే కంప్లీట్ పంట ఎంతగా ఉంటుంది? ఒక 3 నెలలు ఉంటుందా? సో 3 నెలల్లో కూడా 1 కోత, 2 కోతలు అంతకు మించి దానికి రావు. బహువార్షికాలంటే మోర్ థాన్ 1 ఇయర్ అంటే ఒక సంవత్సరానికి మించి ఆ పంట మనకి దిగుబడిని ఇస్తుందన్నమాట. సో అలా ఏకవార్షికాల్లోకి వచ్చేటప్పటికి మనం ఎటువంటి పంటని, ఎటువంటి రకాన్ని మనం హే తయారు చేసుకోవడానికి వాడుకోవచ్చు అంటే లూసర్‌ను, ఎస్ఎస్‌జిని వాడుకోవచ్చు. లూసర్న్ అన్నది కాయజాతి పశుగ్రాసం, ఎస్ఎస్‌జి ధాన్యపు జాతి పశుగ్రాసం. బహువార్షికాల్లో వచ్చేటప్పటికి గిని మరియు అంజన్ రోడ్స్. సో ఈ మూడిట్లో ఏదైనా మనం హే తయారు చేసుకోవడానికి వాడుకోవచ్చు. సో తయారు చేయాలి అనుకున్నప్పుడు ఏదైతే పశుగ్రాసం 50% పూత దశలో ఉన్నప్పుడే పశుగ్రాసాన్ని కోసి ఇది కూడా బాగా కాండాలు అంటే కొమ్మలు బాగా గట్టిగా ఉండే గడ్డి కాకుండా కొంచెం లేతగా ఉండేవి. కొంచెం మందం తక్కువగా ఉండే పశుగ్రాసాన్ని మనం వాడుకోవాలి. ఇది 50% పూత దశలో ఉన్నప్పుడు గడ్డిని మొత్తం కోసేసి 5 సెంటీమీటర్ల మందంలో పొడి నేల పైన పరవాలన్నమాట. అంటే దీనికి కూడా ఒక నేలని సిద్ధం చేసుకొని
పైన ఎటువంటి దుమ్ము, ధూళి ఎటువంటి మలినాలు లేకుండా క్లీన్ చేసుకొని దానిపైన ఒక 5 సెంటీమీటర్లు థిక్‌నెస్ తోటి గడ్డి పనలని పశుగ్రాసాన్ని పరిచేస్తారు. పరిచేసి అంటే పొరలు పొరలుగా వేసుకుంటారనమాట. పరిచేసి ఏంటంటే కంప్లీట్‌గా ఇది ఎండలోనే ఎండబెడతారు. ఎలా అయితే వరిగడ్డి అంతా నూర్చేసిన తర్వాత కుప్ప కింద ఏసేస్తారో ఇక్కడ కూడా సేమ్ అంతే. గడ్డిని 50% పూత దశలోనే కట్ చేసేసి ఎండలోనే ఎండబెడతారనమాట. బట్ ఎక్కువ రోజులు కాదు. ఒక 4-5 రోజుల వరకు మాత్రమే ఎండలోని ఎండబెడతారు. అది కూడా ప్రతిరోజు ఈ 4-5 రోజులు అని చెప్పాం కదా! ఈ మధ్య ప్రతిరోజు ఉదయం ఏం చేస్తారంటే ఒకసారి తిప్పుతారనమాట. తిప్పుతున్నప్పుడు ఆకులు గాని ఇవేమి రాలకుండా కొంచెం జాగ్రత్తగా మెల్లగా తిప్పాలి. ఫాస్ట్ కంగారుగా అంటే రఫ్ హ్యాండ్లింగ్ చేస్తే మొత్తం అన్నీ పడిపోతాయి. దీని కాన్సెప్ట్ ఏంటంటే ఏమైనా పప్పుజాతి పశుగ్రాసాల నుంచి ఏమైనా ప్రోటీన్ అంటే ఉంటే ఇన్ కేస్ అది కంప్లీట్‌గా వెళ్ళేలాగా ఆహ్, వెళ్ళేలాగా చూడడం అన్నమాట. పశువుకి ఇది దాదాపుగా 5 కిలోల వరకు పశువుకి ఇవ్వచ్చు. అండ్ దీనిలో ఆకులు, కాయలు కూడా అలానే ఉంటాయి. ఎటువంటి అంటే పోకుండా వృధా అవ్వకుండా కొమ్మకే ఉండేలాగా దీన్ని చూస్తారు. మనం ఈ జనుముంటది. జనుము కూడా చేయొచ్చు. తర్వాత ఇప్పుడు చెప్పాం కదా! ఎస్ఎస్‌జి, లూసర్న్, గిని గడ్డి, అంజన్ గడ్డి, రోడ్స్ వీటిలో ఇవన్నీ మనం హే కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సో, ఏవైతే వీటికి ఆకులు, తర్వాత కాయలు ఏవైతే ఉన్నాయో, ఈ కాయలు వెళ్తున్నాయంటే ఆటోమేటిక్‌గా ప్రోటీన్ ఎంతో కొంత పర్సెంటేజ్ వెళ్తుంది. సో, దీన్ని కూడా ఇలా మనం చేసిన దాన్ని కూడా మనం ఇంకా ప్రోటీన్ పర్సెంటేజ్ పెంచుకోవడానికి సేమ్ యూటీపీఎస్ పద్ధతి దీన్ని కూడా పాటించొచ్చు. సేమ్ ముందు చెప్పుకున్న ప్రాసెస్‌లోనే ఇది గూడా చేస్తారు. సో, ఇది ఇవాల్టి క్లాసు.